నగరికల్ నియోజకవర్గంలోని రావణపేట, కేతపల్లి మండలాలకు సంబంధించి 120 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేయడం జరిగింది. 120 మంది 59,90,000 రూపాయలని ఈరోజు మేము సీఎం రిలీఫ్ ఫండ్ కింద పబ్లిక్కు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఇవాళ రేపు ఎల్లుండి వరకు మేము పంచేటువంటి చెక్కులు దాదాపు 600 చెక్కులు రావటం జరుగుతుంది. అంటే ప్రజాస్వామ్యమైనటువంటి పాలన ఉంటే, ప్రజాపాలన ఉంటే ప్రభుత్వము ఎంత వేగంగా ఎంత స్వేచ్ఛగా పనిచేస్తుంది అనేది ఒక నిదర్శనం. గత ప్రభుత్వంలో ఇవ్వనటువంటి చెక్కు, గత ప్రభుత్వంలో పెండింగ్ ఉండేటువంటి చెక్కుల్ని కూడా మేము రిక్వెస్ట్ చేయగానే ఇవ్వటం అంటే ఇదే ప్రజాపాలన, ఇదే ప్రజలకు ప్రభుత్వానికి ఉండే కన్సర్న్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియదు. దీంతో పాటు మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నాగార్జున సాగర్కు నీళ్ళలో బాగా పెరిగి నాగార్జున సాగర్ నుండి బయటకు వదులుతాం. అక్కడి నుంచి గేట్లు తీసేసి వానగల్లి చెరువులో కూడా నీళ్ళు వదిలేదు. వానగల్లి చెరువు నుంచి ఐటిపాముల చెరువు కూడా నీళ్ళు వదలడం జరిగింది. ఐటిపాముల చెరువు నుంచి ఐటిపాముల కింది భాగంలో ఉండేటువంటి అన్ని చెరువులు ఇవ్వమని కూడా ముఖ్యమంత్రి గారు, జిల్లా మంత్రి గారు ఆదేశించడం జరిగింది. త్వరలో కీదపల్లి, నెకరికల్లు, కట్టంగూరు పరిధిలో ఉండేటువంటి ఆ కాలువ పరిధిలో ఉండేటువంటి చెరువులన్నిటి కూడా నింపే ఏర్పాటు చేస్తాం. రైతాంగానికి అందరూ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే 1 by 1 చెరువుల్ని అధికారులే నిర్ణయించారు. మా చెరువు ముందు నిండాలి, మా చెరువుని ముందు నిండాలి అనేటువంటి ఆతృతతో ఈ కట్టలు దింపి నీళ్లు వేస్ట్ చేయొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్వచ్ఛదనం పచ్చదనం అనేటువంటి కార్యక్రమం ఈ రోజుతో ముగిస్తుంది. దీంట్లో కూడా ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈరోజు మన జిల్లాలో ఎక్కువ వర్షాలు పడకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ గ్రీనరీ తగ్గింది, చెట్లు అనేటువంటివి అంతరించిపోయింది. చాలా చెట్లను ధ్వంసం చేసేసి చెట్లు పెంచేటువంటి దానికి ఎవరం కూడా ఇంట్రెస్ట్ చూపుతారు. చెట్లు ఎక్కువ లేకపోవడం మూలంగా, గ్రీనరీ ఎక్కువ లేకపోవడం మూలంగా వర్షాలు అనేటువంటివి తగ్గినాయి. కాబట్టి గ్రీనరీని మనం ఎంత పెంచుకుంటే, గ్రీనరీని మనం ఎంత బాగా పెంపొందిస్తే ఇక్కడ వాతావరణము అంత అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గం ఉండే ప్రతి వ్యక్తి ఒక్కొక్కరు ఒక 5 నుంచి 10 చెట్లు పెంచేటువంటి ఒక కార్యక్రమానికి కంకణబద్ధులు కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఈ జిల్లాలోనే గ్రీనరీ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం అంటే నగరికల్ నియోజకవర్గం అనేటువంటి పద్ధతుల్లో రానున్న 4 సంవత్సరాలు మేము ప్లాన్ చేసుకొని గ్రీనరీ ఎక్కువ పెంచడానికి మేము కృషి చేస్తాం. కాలువ కట్టల పంట, చెరువు కట్టల పంట, ఎక్కడ ప్రభుత్వ భూములు ఖాళీ ఉంటే అక్కడ గ్రీనరీని పెంచడానికి మేము ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకొని ముందుకు పోతాం. దాదాపు ఈ నియోజకవర్గంలో 1 కోటి మొక్కల్ని నాటి పెంచాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకుంటున్న ప్రతి లబ్ధిదారునికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, ఈ జిల్లా మంత్రి తరఫున, మా ఎంపీ గారి తరఫున, నా తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అందిన కొద్ది గొప్ప ఆర్థిక సాయం మీ కుటుంబానికి సహాయపడుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా భావిస్తూ మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు